డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కం స్వామి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని అన్నారు. లబ్ధిదారులందరికీ సన్నబియ్యం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలం జప్తిలింగారెడ్డిపల్లి గ్రామం నుండి చందాపూర్ మీదుగా రాంపూర్ వరకు నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కం స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాజ్యాంగ విలువలను, అంబేద్కర్, బాపూజీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామ గ్రామాన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. కులమతాలకు అతీతంగా రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాంధారి నరేందర్ రెడ్డి, అనంతుల శ్రీనివాస్, నిరంజన్ రెడ్డి, భూపాల్ రెడ్డి, నర్సింహులు, మధు పాల్గొన్నారు. జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా జప్తిలింగారెడ్డిపల్లె గ్రామం నుండి చందాపూర్, రాంపూర్ గ్రామానికి పాదయాత్రగా రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగాన్ని పరిరక్షించడం కొరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని కాపాడడం కొరకు ఏఐసిసి పిలుపు మేరకు ప్రతి గ్రామాన రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామానికి పాదయాత్రగా రావడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని కులాలు, మతాలు అందరం ఒక్కటేనని భావిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిగా మనమందరం ఒకటి, మనకు కల్పించినటువంటి హక్కులు, ప్రాథమిక విధులు అన్నింటినీ పాటిస్తూ ప్రజాప్రభుత్వము రేవంత్ రెడ్డి పాలనలో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది.